ఇజ్రాయేలీయులు ఇప్పటి రోజుల్లో ఎర్రని పెయ్యను ఎందుకు వెతుకుతున్నారు? సంఖ్యాకాండం 19వ అధ్యాయం ప్రకారంగా వాళ్ళు ఒక కొత్త వరవడిని స్టార్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. అయితే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడైన యెహోవా నిర్గమాకాండంలోనే అహరోన్ అనబడినటువంటి ప్రధాన యాజకుడిని, అహరోను కుమారులని యాజకులుగా దేవుడు వారిని ప్రత్యేకంగా అభిషేకించమని మోషేకు ఆజ్ఞాపించాడు. అదంతా కూడా ఒక చరిత్రగా అయింది. మనకి ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా మనకి హెబ్రీ పత్రికలో చిట్ట చివరి ప్రధాన యాజకుడు యేసే అని కూడా చెప్పబడింది. కానీ వీళ్ళు ఈ రోజుల్లో ఎందుకు ఎర్రని పెయ్యని వెతుకుతున్నారు? ఇది ఒక హాట్ టాపిక్ లాగా ఎక్కడ చూసినా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకు అసలు ఇది నిజంగా అవసరమా? అవసరమైతే దేవుని చిత్తమా? వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇజ్రాయేలీలు కనుక వాళ్ళు ఏది చేసినా ఎప్పుడు చేసినా కరెక్ట్ అయిపోదు. వారి పట్ల దేవునికి ప్రత్యేకమైన కృప ఉన్నమాట నిజమే. మనం వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, కరెక్టే. కానీ వాళ్ళు చేసేవి అన్ని వేళలా అన్ని రకాలుగా కరెక్టు కాదు. దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు సైంటిఫికల్ అచీవ్మెంట్కి, మెస్సయా జాతిలోంచి బయటికి రావడానికి వాడుకున్న మాట వాస్తవమే. అయినంత మాత్రాన నరుడు చేసేది అన్ని వేళలా అన్ని విధాలుగా కరెక్ట్ అని చెప్పలేము. వీళ్ళు ఇలాగ ఎందుకు చేస్తున్నారంటే, ఆ రోజుల్లో వారికి ఒక యాజక ధర్మాన్ని, క్రమాన్ని దేవుడు మోషేను ఏర్పాటు చేసుకుని మోషే ద్వారా అహరోనును అభిషేకించి యాజ్ ఎ హై ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడిగా చేసి వారికి కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా నడిపించడానికి యాజక ధర్మాన్ని సెటరేట్ చేసి పెట్టాడు దేవుడైన యెహోవా. అయితే ఆయన కొలసీ పత్రిక ప్రకారం మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు తను క్రీస్తులో. క్రీస్తు అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపము. క్రీస్తులోనికి, క్రీస్తు యేసు స్వరూపముగా దేవుడు తనను తాను ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అని కొలసీ పత్రిక చెప్తుంది. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు వీరికి ఆ పాత నిబంధన క్రమాలన్నీ కూడా పోయాయి. మరలా తిరిగి ఒక ప్రధాన యాజకుడు వారికి కావాలి. ప్రధాన యాజకుడు కావాలంటే వాళ్ళకి శుద్ధ జలం కావాలి. ఆ శుద్ధ జలం ఎలా తయారవుద్ది అనేది మనకి చాలా వరకు సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో రాయబడింది. నిర్గమకాండం 30వ అధ్యాయం 30వ వచనం నుంచే దేవుడు ప్రధాన యాజకుడు, వాని క్రమాలు ఎలా ఉండాలి, ఎలా అభిషేకం స్టార్ట్ చేయాలని రాయించాడు దేవుడు. కంప్లీట్ అకంప్లిష్మెంట్గా యేసు ప్రభు వచ్చి సమస్త దోషములకు పరిష్కారం చేశారు. చూడండి, ఈ ఎర్రని పెయ్యికి ఏమేమి లక్షణాలు ఉండాలి, అసలు ఇది ఎంతవరకు కరెక్టు, వాళ్ళు పడుతున్న ప్రయాసంతా ప్రయోజనకరమైనదేనా, లేక వాళ్ళు లూప్ లైన్లో ప్రయాసపడి ఏదో చేసి తర్వాత మహాశ్రమల కాలంలో అంత్యక్రీస్తు చేతిలో మోసపోయిన తర్వాత బుద్ధి ఎలా పొందుతారనేది కొద్ది నిమిషాలు మాత్రం నేను మీకు బిబ్లికల్లీ అండ్ సైంటిఫికల్లీ ఐ వుడ్ లైక్ టు షేర్. లిజన్ టు మీ కేర్ఫుల్లీ ఫర్ ఎ వైల్. చూడండి, అప్పుడప్పుడు ఈ యాజకులు మనకి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా సంఖ్యాకాండము 29:19లో చెప్పినట్లు పాప పరిహారార్థ బలిగా పానార్పణములతో పాటు మేకపిల్లను కూడా బలి అర్పించేవాళ్ళు వాళ్ళు. కానీ ఎర్రని పెయ్యకు మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అది అప్పట్లో ఈ ఎర్రని శ్రేష్టమైన ఆవు పెయ్య స్థానంలో ప్రభు అయిన యేసు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అనే విషయము పూర్తిగా వారి కన్నులు తెరవబడలేదు. వారిలో కొందరి కన్నులు తెరవబడిన మాట వాస్తవమే. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్నులు ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడు అది పర్ఫెక్ట్ ఎన్లైటన్మెంట్గా అది ట్రీట్ చేయబడుతుంది. ఈ ఎర్రని ఆవు పేయకు ఉండవలసినట్టు లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిది ఈ ఆవు పేయ యొక్క వయస్సు ఏది బైబిల్ ప్రకారము, ఇజ్రాయేలీల యొక్క కల్చర్ అండ్ హిస్టరీ ప్రకారం యాక్యురేట్గా మనం చూస్తే ఈ ఆవు పేయ 3 నుంచి 4 సంవత్సరాల వయస్సు కలిగినదై ఉండాలి. అంతేకాదు, రెండవ లక్షణం, అది ఎటువంటి జబ్బు కానీ, ఎటువంటి మచ్చ కానీ, ఎరుపు రంగు కానీ, ఎటువంటి ఒక్క వెంట్రుక ఈవెన్ సింగిల్ ఏ హెయిర్ షుడ్ నాట్ బి ఫౌండ్ ఇన్ దట్ బాడీ. మూడవది, అది ఏ పనికి వాడబడనిదై ఉండాలి, కాడి మొయ్యని పెయ్యి ఉండాలి. దట్ షుడ్ హ్యావ్ దీస్ 3 ఫీచర్స్. ఓకే, ఏమిటి దాంతో ఏం చేయబోతా ఉన్నారు? దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, ఆవు పెయ్యను దాని ఆంత్రములతో కలిపి దానిని వధించిన తర్వాత దాన్ని సంపూర్ణంగా దహించాలి. దానిని దహించేటప్పుడు దాంట్లో ప్రధాన యాజకుడు ఏమేమి వేయాలి అంటే, దేవదారు కర్రను వేయాలి, హిస్సోపును అందులో పెట్టాలి. హిస్సోపు
అందులో వేయాలి. రక్తవర్ణపు నూలును కూడా అందులో వేసి మొత్తం అన్నిటినీ కలిపి దహించి బూడిద చేయాలి. ఆ బూడిదను ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఏ పాత్రలోకి తీసుకోవాలంటే వీళ్ళ కల్చర్ ప్రకారం ఆ ఆవు పేయను అది బ్రతికుండగా దాని యొక్క పేడను మట్టిని తీసి శుద్ధ జలమును ఒక పాత్రను చేసి దానిలో శ్రేష్టమైనటువంటి ఆ పారుతున్నటువంటి ఏటిలో నీళ్లను తీసి ఆ దాచబడినటువంటి ఆ బూడిదను కొంచెం ఆ దాంట్లో కలిపితే వాళ్ళకి హోలీ వాటర్ తయారవుతుంది. దాన్నే కెలల్ వాటర్ అని పిలుస్తారు. ఏ పిక్చర్ ఆర్ ఏ పాట్ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ దట్ కౌ డంగ్ అండ్ క్లే. ఆవు పేడను బంకమట్టిని కలిపి ఒక పాత్రను తయారు చేయాలి. చూడండి, దాన్ని కలల్ వెజల్ అని పిలుస్తారు. ఇది ఎప్పుడైతే ఇది చేస్తారో ఆ నీళ్లను ఒక చిన్న పుడకను, హిస్సోపు పుడకతో ఆ నీళ్లను ఎవరైతే ప్రధాన యాజకుడు ఎవరి మీద అయితే చల్లుతాడో వారు శుద్ధులవుతారని ఆ దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. పాత నిబంధనలు ఇవన్నీ మీకు చెప్తున్నది. ఇక్కడ చూడండి, కమాండెడ్ టెల్ ద ఇజ్రాయెల్స్ టు బ్రింగ్ ఏ రెడ్ హీఫర్ వితౌట్ డిఫెక్ట్ ఆర్ బ్లెమిష్, గివ్ ఇట్ టు ఎలియాజర్ ద ప్రీస్ట్, అండ్ ఇట్ ఈస్ టు బి టేకెన్ అవుట్ సైడ్ ద క్యాంప్ అండ్ స్లాటర్డ్ ఇన్ ద ప్రజెన్స్. అది వధించబడిన తరువాత దానిని దహించాలి. ఆంత్రములతో మొత్తం కలిపి దహించాలి, దాంట్లో ఏమీ మిగలకూడదు. ప్రీస్ట్ మస్ట్ వాష్ ఇట్స్ క్లోత్స్. అండ్ తర్వాత వాళ్ళు ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి? ఏ మ్యాన్ హూ ఈజ్ క్లీన్ షల్ గ్యాదర్ అప్ ద యాషెస్ ఆఫ్ ద హీఫర్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ సెరిమోనియల్లీ క్లీన్ ప్లేస్ అవుట్ సైడ్ ద క్యాంప్. ఒక క్యాంపులో అవుట్ సైడ్లో దాన్ని పెడతారు. దే ఆర్ టు బి కెప్ట్ బై ద ఇజ్రాయెల్స్ కమ్యూనిటీ ఫర్ యూజ్ ఇన్ ద వాటర్ ఆఫ్ క్లీనింగ్. దీనితో వాళ్ళు క్లీనింగ్ వాటర్ తయారు చేసుకుంటారు. అంతకుముందే దాని పేడతోనూ మట్టితో చేసిన పాత్రల్లో ప్రవహించుతున్నటువంటి ఏటి నీళ్లను కానీ నది నీళ్లను కానీ ఫ్రెష్ వాటర్ని తీసి ఆ దహించిన ఆ ఆవు పెయ్యి దాంట్లో 3 కలుపుతారు కదా, దేవదాను కర్ర, హిస్సోపు, తరువాత రక్తవర్ణపు నూలు, ఈ 3టిని కూడా కలిపి దహిస్తారు. ఆవు పెయ్యితో కలిపి ఆ బూడిదను కొంచెం కలిపితే ఆ వాటర్లో అది హోలీ వాటర్. దానిని ఎవరి మీద అయితే యాజకుడు చల్లుతాడో అది పవిత్రము, ఆ వ్యక్తి పవిత్రము అనేది వాళ్ళకి గ్రేట్ ట్రెడిషన్. దాని తర్వాత వాళ్ళు చేయాల్సిన ఇతరమైన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఎలాగ వాళ్ళు ఎంతసేపు దూరంగా ఉండాలి, ఏ విధంగా దాన్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఏమేమి ముట్టకూడదు, ఇవన్నీ కూడా ఫిజికల్లీ క్లీనింగ్ థింగ్స్. కొత్త నిబంధనలు కూడా పౌలు అంటాడు, ప్రాణాత్మ దేహములకు కలిగిన మలినమును మనము తొలగించుకోవాలని. ఎస్, వీ మస్ట్ క్లీన్ the filth from our body, mind and soul. దీని విషయాలు రీసెర్చ్ చేసినటువంటి రాబర్ట్ లిన్స్టెడ్ గారు దీని మీద కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాశారు. ఈయన ఆ కాలంలో ఈ ఇజ్రాయేలీలు ఈ ఎఫర్ట్స్ చేస్తున్నటువంటి మరలా తిరిగి వాళ్ళ స్వదేశానికి వచ్చి ఈ ఎర్రని పెయిన్ పట్టుకోవటానికి ఒక డూప్లికేట్ యాజకుని వాళ్ళు తయారు చేసుకుంటారు. వాస్తవానికి మీరు గమనించండి, దీన్ని నేను ముందుకొచ్చి అప్పుడు నేను మరలా వెనక్కి వెళ్తాను. వీళ్ళు ఏం చేయబోతా ఉన్నారంటే, పౌలు అంటాడు కదా, వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతిని నిరాకరించారని చెప్పి రోమపత్రిక మీరు చూస్తే, బట్ నౌ ఇఫ్ యూ ఫర్గివ్ మీరు గమనించండి, ఇక్కడ రోమపత్రిక ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో చూసుకోండి, 10వ అధ్యాయంలో నా స్వజనుల గురించిన నా హృదయాభిలాష చాలా, వాళ్ళు ఆసక్తి పరులే కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటాడు. రోమపత్రిక 10వ అధ్యాయము మీరు 2వ వచనం చూస్తే వాళ్ళు చాలా ఆసక్తిపరులు ఇజ్రాయేలీలు దేవుని పట్ల, బట్ నాట్ అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానానుసారంగా లేదు. వాళ్ళు దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ రైచియస్నెస్. అదే అంటాడు. మీరు తర్వాత ఆ 9వ అధ్యాయాన్ని కూడా మీరు గమనిస్తే, రోమపత్రిక 9వ అధ్యాయం చూస్తే, వారి కొరకు కావలిస్తే నా కండ్లను ఊడబీకి నేను ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. అంతేకాదు, ఆయన ఇంకేమన్నాడంటే, వారి నీతి, వారిని శాపగ్రస్తుడినై దేవునికి దూరంగా ఆయన ఉంటాను కానీ వారు రక్షణ పొందాలని నా ఆకాంక్ష అంటాడు. మీరు 9వ అధ్యాయంలోను రోమపత్రిక 10వ అధ్యాయంలో చదువుకోండి. అవసరమైతే నేను ఏ కష్టాన్ని దేవునికి దూరస్తుడినై శాపగ్రస్తుడినైనా ఉండగోరుతున్నాను అంటాడు.
దట్ మై సెల్ఫ్ ఫర్ accursed and cut off from Christ for the sake of my brothers. ఎందుకు వాళ్ళు వెలుగులోకి వస్తానంటే, ఎందుకంటే ఇంత మాట అన్నాడు అంటే, మీరు గమనిస్తే పాత నిబంధనలో కూడా నిర్గమకాండంలో మోషే అంటాడు అక్కడ, అయ్యో మీరు నిర్గమకాండము ఎక్సోడాస్ 32 వచనం చూస్తే, ఇఫ్ యూ విల్ ఫర్గివ్ దేర్ సిన్, బట్ ఇఫ్ నాట్ ప్లీజ్ బ్లాట్ మీ అవుట్ ఆఫ్ యువర్ బుక్ దట్ యు హ్యావ్ రిటెన్. నువ్వు వారి దోషములు, అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన గ్రంథముల నుండి నా పేరు తుడిచివేయి. స్వజనులను అంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. మోషే ఆ మాట అన్నాడు పాత నిబంధనలో. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు అంత మాట అన్నాడు. దాదాపుగా ఇది జీవ గ్రంథాన్ని గురించిన మాట. ఆ రోజుల్లో మోషేకి మరి దేవుని ఆత్మతో తప్ప ఎలా అర్థం అవుద్దండి ఒక జీవ గ్రంథం, ఒక గ్రంథం ఉందని? బ్లాట్ మీ అవుట్ ఆఫ్ యువర్ బుక్. ఇంత ప్రేమించాడు. పౌలు కూడా ప్రేమించాడు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ కూడా క్రీస్తును పూర్తిగా లోబడలేక కొంత చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకున్న వాగ్దానాలను బట్టి, మనకు దేవుడు వాళ్ళ కొరకు ఇచ్చిన బాధ్యతను బట్టి మనం వారి కొరకు ప్రార్థించాలి, వారికి కూడా సువార్త చెప్పాలి. వారిలో కూడా కొందరు రక్షణ పొందారు. రక్షణ పొందిన వారు కొన్ని వందల మంది చేయగలిగిన సువార్త ఒక్కలే చేస్తున్నారు. యూదుల్లో అంత పట్టుదలగా చేస్తారు. కానీ మేజర్ పార్ట్ వాళ్ళకి ఇప్పుడు లేదు. మేజర్ పార్ట్ సంఘానిది. దానియేలు 9:24 చెప్పినట్లుగా 69 వారములకును 70 వారమునకు మధ్య గ్యాప్లో మనం అందరం ఉన్నాం. ఎవరు ఏది చెప్తే ఆ డాక్టరీన్కి వెళ్ళొద్దు కంగారు పడి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, అర్థమైనంత వరకే వెంబడించండి, నీకు తెలిసినంత వరకే ప్రార్థన చేయి. ఈ భక్తులు, సోకాల్డ్ భక్తులు అనబడిన వారు పెట్టే భయాలకు భయపడవద్దు. సింపుల్ ప్రేయర్ గివ్స్ అవైల్స్ ఎ లాట్. గివ్స్ ఆర్ అవైల్స్ ఎ లాట్. సామాన్యమైన ప్రార్థన గొప్ప జవాబిస్తుంది. డోంట్ డౌట్ యువర్ ప్రేయర్. బిలీవ్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ బై గాడ్. నీకు ఇవ్వబడిన ఆ విశ్వాసం మీదే నువ్వు నమ్మిక ఉంచు. నీకు తెలిసిన ఆ ప్రార్థనే గొప్ప జయాన్ని నీకు ఇస్తుంది. అది క్రీస్తు యేసు నామములో సుమ, మరొక విధంగా చేస్తే కాదు. చూడండి, ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ అయినటువంటి ఒకళ్ళిద్దరి గురించి నేను చెప్తాను, మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఇక్కడ మనకి డాక్టర్ రాబర్ట్ లిన్స్టెడ్ అనబడినటువంటి మెకానికల్ ఇంజనీర్ అండ్ ప్రొఫెసర్. ఆయన ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు కొత్తగా స్వదేశానికి వచ్చి వాళ్ళు ఇట్లాంటి మరలా తిరిగి వాళ్ళ రిలీజియన్ ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నప్పుడు ఆయన ఒక పెద్ద ఆర్కియాలజిస్ట్ని కలుసుకున్నాడు. ఆయన పేరు హిజ్ నేమ్ ఈజ్ అమెరికన్ నోహైడ్ అయినటువంటి విండిల్ వాజ్ అన్ అమెరికన్ నోహైడ్ స్కాలర్ హూ డైరెక్టెడ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఫర్ బిబ్లికల్ ఆర్టిఫాక్ట్స్, టోల్డ్ మెనీ థింగ్స్ టు డాక్టర్ రాబర్ట్ లిన్స్టెడ్. విండిల్ మిల్లర్ జోన్స్ గారు రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి ఈయన మెకానికల్ ఇంజనీర్ ప్రొఫెసర్ గారికి చెప్పాడు అనమాట, రాబర్ట్ లిన్స్టెడ్ గారికి. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారంటే, ఆ పాత్రను తయారు చేసి ఏది ఆవు పేడ ప్లస్ బంకమట్టి కలిపి ఒక కెల్లల్ వెజల్ తయారు చేసి అందులో శుద్ధ జలం వేసి ప్రధాన యాజకుడిని తయారు చేసి కట్టబోతున్న మందిరంలో మొత్తం మరలా తిరిగి ఆ బలులను, ఆచారాలను, మొత్తం యోధ సంప్రదాయాలను కొనసాగించాలనేది వారి ఉద్దేశం. ఇట్లాంటి వాళ్ళు చక్కటి రీసెర్చ్ చేసి ప్రపంచానికి మంచి సువార్తను అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి కెంట్ హోవిండ్ గారు ఉన్నారు. ఆయన కూడా రొనాల్డ్ వ్యాట్ గారు తెలుసు కదా మీకు, మందసాన్ని రీసెర్చ్ చేసి క్యాచ్ చేసిన ఆయన. తర్వాత నోవా ఆర్క్ అట్లన్నిటి మీద రీసెర్చ్ చేశారు కదా. తర్వాత రెడ్ సీ క్రాస్ చేసిన కాడ, ఇజ్రాయిల్ ఎర్ర సముద్రం దాటిన కాడ రథచక్రాలు క్రాస్ చేసినటువంటి రోన్ వైట్ గారు, అనగా రొనాల్డ్ ఎల్డన్ వ్యాట్ గారు. కెంట్ హోవిండ్ గారు ఇప్పుడు మంచి బైబిల్ స్కాలర్ అయినా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తున్నాడు అపాలజెటిక్స్ మెథడ్లో, సైంటిఫికల్గాను ప్లస్ హిస్టారికల్గా కూడా. ఇట్లాంటి వాళ్ళు మంచి మంచి దైవజనులు కష్టపడి వారి జీవితాలను, నాలెడ్జీని త్యాగం చేస్తుంటే ఇట్లాంటి మోసగాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇతను చూశారు కదా, కెన్నెత్ కోప్లాండ్. సంపాదన సంపాదన సంపాదన, ఈ ప్రాస్పరిటీ గాస్పల్ అని ఇంకా రకరకాలుగా. ప్రాస్పరిటీ ఒకటే కాదు, సో మెనీ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్. ఒక పక్కన విలన్స్, ఇట్లాంటి విలన్స్ ఒక పక్క, ఇట్లాగ రీసెర్చ్ చేసి దేవుని వాక్యాన్ని రుజువు చేసుకుంటూ ప్రార్థనా పరులను రీల్ అండ్ రేట్ చేస్తున్నవారు మరొక పక్క. సబ్జెక్ట్ నేర్చుకోండి, గొప్ప దీవెన నీకు వస్తుంది. మన యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం చాలా పెడుతున్నాం, హెల్త్ టాపిక్స్ అండ్ డైటరీ టిప్స్ ఫ్రమ్ ద బైబిల్ అని. అంతేకాదు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ ద బైబిల్, లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ ద బైబిల్. మెనీ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లిజన్ కేర్ఫుల్లీ. ఇట్లాంటి వాళ్ళు ఎన్నో తెలియజేస్తున్నారు. అంతేకాదు డాక్టర్ జెరాల్డ్ ష్రోడర్, నేను ముఖ్యాంశాలకి
వెళ్ళే ముందు చెప్తున్నా. ఈయన ద సైన్స్ ఆఫ్ గాడ్ అని అనేక విషయాలు, ఈ సైంటిస్ట్ ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన. ఏజ్ ఆఫ్ 97, స్టిల్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ అండ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ మెనీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఈయన వన్ ఆఫ్ ది గుడ్ వీజ్మ్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కూడా ఆయన ఎంప్లాయ్ చేశాడు. చైమ్ వీజ్మ్యాన్ గారు తెలుసు కదా, ద ఫస్ట్ ప్రెసిడెంట్ టు ద ఇండిపెండెంట్ ఇజ్రాయెల్ కంట్రీ. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏమో బెన్ గురియన్ గారు, ఆయనేమో లా గ్రాడ్యుయేట్. బెన్ గురియన్ గారు మంచి సోషల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, సివిక్స్ సోషల్ స్టడీస్ వాటిలో ఈయనేమో మంచి సైంటిస్ట్ అనమాట. ఎవరు? చైమ్ వీజ్మ్యాన్ గారు. ఈయన జెరాల్డ్ ష్రోడర్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, చాలా పెద్ద వయసు, మంచి డివైన్ సర్వీస్ చేస్తున్నారు. ఆ జెనిసిస్ 1, 2, 3 చాప్టర్స్ సైంటిఫికల్ ఎంత కరెక్ట్ అనేది మంచి మంచి బుక్స్ రాశాడు ఈయన. ఇప్పటికీ ఈయన యునైటెడ్ స్టేట్స్ అమెరికన్ ఎనర్జీ కమిషన్లో ఇంకా హీ వాజ్ ఏ మెంబర్. వన్స్ ఈ వర్క్ చేశాడు. ఇప్పటికీ అనేకమైనటువంటి దేశాలకు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఆయన సలహాదారుగా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు సైంటిఫిక్గా దేవుని వాక్యం యొక్క సత్యాన్ని మనుషులకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఇజ్రాయేల్ చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా నిలిచేవి కావు. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇప్పట్లో ప్రధాన యాజకుడిని తయారు చేయరు వాళ్ళు వాక్యం ప్రకారం. మీకు అనేక సార్లు చెప్పాను, 2 తెసలోనిక పత్రిక 2వ అధ్యాయం మనకి ఇట్ ఈస్ వెరీ ఎడమెంట్ అండ్ స్ట్రాంగ్ సింబల్. వధూ సంఘము ర్యాప్చర్ ఎత్తబడిన తరువాత అప్పుడు వీళ్ళు దీన్ని రియల్ ఫార్మేట్లోకి, లిటరల్ పెర్ఫార్మెన్స్లోకి తీసుకొస్తారు. అప్పటి వరకు ఇదే పని వాళ్ళకి. చూడండి, ఇక భూతద్దాలు పెట్టి వెతుకుతూనే ఉంటారు. దొరుకుద్ది, ఎందుకు దొరకదు? దేవుని అనుమతి వచ్చే వరకు. ఆ తర్వాత పిచ్చి పనులు స్టార్ట్ చేస్తారు. క్రీస్తు యేసును ప్రధాన యాజకుడుగా, అంతిమ యాజకుడుగా, శాశ్వతమైన యాజకుడుగా అంగీకరించే మనసు వాళ్ళకి లేదు. వారి హృదయాలు కఠినపరచబడ్డాయి, వారికి ఇంకా మార్గము తెరవబడలేదన్నాడు పౌలు తన వాక్యంలో మాట్లాడుతూ. మార్గము తెరవబడే సమయం వస్తుంది వధూ సంఘం ఎత్తబడిన తర్వాత. అయినప్పటికీ అందరికీ కళ్ళు మూయబడలేదు. కొంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ రక్షణ పొందుతున్నారు, క్రీస్తు కొరకు పనిచేస్తున్నారు, వాళ్ళ టెక్నాలజీని, అడ్వాన్స్మెంట్ని ప్రభు కొరకు వాడుతూ ఉన్నారు. చూసారా, ఎంత ప్రయత్నాలు చేసినా ఇవి ఇప్పుడు జరగవు. దీని గురించి స్పెషల్ టాపిక్ అవసరంలా. ఒకవేళ ఇప్పట్లో ఏదన్నా కొంచెం జరిగినా ఫుల్ ఫామ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్లోనికి రావవి. ఎందుకంటే వధూ సంఘం ఎత్తబడిన తర్వాత వాళ్ళు డూప్లికేట్ ప్రధాన యాజకుడిని చేసుకుని అక్కడ వాళ్ళు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. బహుశా ధర్మ విరోధే దీని కింద కూడా పనిచేయొచ్చు. ఎందుకంటే ముగ్గురు కదా, సేటన్ ట్రయో అని చెప్పాను కదా. దేవుంది అయితే ట్రినిటీ అంటాం మనము, ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. సేటన్స్ మాత్రం ట్రయో. మీకు చదువుకోండి, ప్రకటన గ్రంథము 20-21 అధ్యాయాలు మీకు చదువుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ఇది ఒకటి ఆది ఘట సర్పము, ఏన్షియంట్ డ్రాగన్, సెకండ్ ఫాల్స్ ప్రొఫెట్ అండ్ ద బీస్ట్, క్రూరమృగం అనగా రాజకీయ నియంత. ఫాల్స్ ప్రొఫెట్ అంటే ఈ ప్రధాన యాజకుడు కావచ్చు. మ్యాక్సిమం డూప్లికేట్ మెరికల్స్ చేసి మనుషుల్ని అట్రాక్ట్ చేస్తాడు. అప్పుడు ఫస్ట్ 3.5 సంవత్సరాలు, 7.5 సంవత్సరాల శ్రమ, 7 సంవత్సరాల శ్రమలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద వీక్ అంటాడు కదా బైబిల్లో ప్రవచన రీతిగా. అప్పుడు అనమాట ఏన్షియంట్ డ్రాగన్, ఆది ఘట సర్పం అంటే లూసిఫర్. ఈ లూసిఫర్ అనేవాడు వీళ్ళిద్దరిని వాడుకుంటాడు. ఎవరిని? డ్రాగన్, క్రూరమృగం అంటే వాడికేం కొమ్ములను కోరలు ఉండవు. ఈజ్ ఏ పొలిటికల్ బ్రూట్. ఒక మృగము మనుషుల్ని క్రూరంగా హింసిస్తాడు కనుక మూర్ఖంగా వాడికి క్రూరమృగం అని పేరు పెట్టారు. ఈ అబద్ధ ప్రవక్త ఏమో అంత్యక్రీస్తు. అంటే ఇతనని కాదు, విషయం చెప్తున్నాను మీకు. కనుక ఇలాగ వీళ్ళు పాత్రను చేసి శుద్ధ జలాన్ని తయారు చేసి ప్రధాన యాజకుడిని తయారు చేసి అన్ని కార్యక్రమాలు చేపట్టాలనేది వారి ఉద్దేశం. అంతే తప్ప మరొకటి ఏమీ కాదు. ఇందులో మనం పెద్దగా చర్చించుకుని విశేషంగా మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతిమ బలిగా ప్రధాన యాజకుడైన క్రీస్తు మనందరి కొరకు బలి అయిపోయాడు. ఈ విషయం మనకు అర్థమైతే, యూదులకు మరి ముఖ్యంగా అర్థమైతే సరిపోతుంది. ప్రధాన యాజకుడైన యేసు ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. ఆయన చాలిన యాజకుడు, శాశ్వత కాలానికి సరిపోయిన యాజకుడని హెబ్రీ పత్రిక 4:14. Therefore, since we have great high priest who has ascended into heaven, ఆకాశమునకు ఎక్కిపోయిన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయనే దైవ కుమారుడైన యేసు, క్రీస్తు యేసు అనబడిన నరుడని చెప్తుంది. ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు శాశ్వతమైన పరిష్కారము, ఎర్రని పెయ్య కంటే ఇంకా శ్రేష్ఠుడై అన్ని పాప పరిహారార్థ బలులకు సరిపడా శాశ్వత కాలానికి పరిష్కరించేశాడు.
ఈ ప్రయాసలన్నీ అవసరం లేదు. ఇట్లా ప్రయాసపడుతున్నటువంటి వీరి కన్నులు తెరవబడాలని వీరి కొరకు ప్రార్థన చేద్దాము. ఇట్లాంటి వాటిని చూసి మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. దైవాశీస్సులు. ఆమేన్.